ఒక కుటుంబంలో 10 మంది ఉంటే ఆ కుటుంబ యజమానికి 50 సంవత్సరాలు వచ్చేటప్పుడు షుగరు బీపీ గిఫ్ట్లుగా వస్తాయి. ఎందుకంటే ఆ కుటుంబంలో బిడ్డలు మేనేజ్ చేయలేక, ఆ బిడ్డలను పెంచలేక చాలా స్ట్రెస్ టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి 10 మంది ఉంటేనే, 10 మంది ఎందుకు సార్, 2 బిడ్డలను పెంచలేకపోతున్నాం. ఈ రోజున 2 బిడ్డల్ని చదివించి వాళ్ళని పెంచి పోషించి వారిని ఉన్నతమైన స్థానాన్ని నడిపించడానికి తల్లిదండ్రులు సిక్ అయిపోతున్నారు. తల్లిదండ్రులు వారి ఆయుష్ ప్రమాణం కూడా తగ్గిపోతుంది. మరి 40 లక్షల మంది ప్రజల్ని మోషే నడిపించగలిగాడంటే ఏ జ్ఞానంతో నడిపించాడు? ఎవరు తోడుంటం ద్వారా వారందరిని నడిపించాడు. ఒక మనిషి వల్ల సాధ్యమేనా? ఒక మనిషి వల్ల సాధ్యమేనా? ఏమాత్రం సాధ్యం కాదు. ఈరోజు ఈ సంఘం కూడా ముందుకు నడపడుతుందంటే సంఘంలో చాలా సమస్యలు ఉంటాయి, సంఘంలో చాలా ఇష్యూస్ ఉంటాయి. సో సంఘంలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా సాల్వ్ చేసుకుంటూ దేవుని వాక్యాన్ని అందిస్తూ మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా పెంచడం అనేది ఒక సేవకుడిగా కష్టతరమైనటువంటిదే. ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రియులను దర్శించడం, వారి వివాహాలు, వారి ఎంగేజ్మెంట్లు, వారి బర్త్డేస్, ఇంకా సంఘంలో డెత్లు, ఆ తర్వాత ఈ ఆరాధనలు, ఈ యొక్క పరిచయం నడిపించడం మానవ మాతృడిగా నాకు కష్టమే. కానీ దేవుడు తోడున్న కారణం చేత ఈ పరిచయం అద్భుత రీతిగా ఫలిస్తూ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రియ రోజు నాగమా, దేవుడు దానియేలుకు తోడుగా ఉన్నాడు. దేవుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు తోడుగా ఉన్నాడు. అందరు బట్టే అగ్నిగుండంలో కూడా అగ్ని వాసన వారికి అంటకుండా దేవాదేవుడు వారిని కాపాడినాడు. నా ప్రియదేవుడు నాగమా, దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుడు నీతో వస్తే నీ జీవితంలో గొప్ప దీవెనతో పాటుగా ఇంకేం జరుగుతాయి? దేవుని తోడు కోరుకుంది. ఈరోజు అందరూ కూడా మన కోరిక ఏమై ఉండాలి? ఈరోజు మన ప్రార్థన అంశం ఏమి ఉండాలంటే, ప్రభువా నా జీవితంలో నీ తోడు కావాలయ్యా, నాకు నువ్వు నాతో పాటు రావాలయ్యా, నువ్వు నాతో ఉండాలంతే. నువ్వు నాతో ఉంటే చాలు, ఏ విధమైన కొరత ఉండదు. నువ్వు నాతో ఉంటే ఏ విధమైన ఉపద్రవం ఉండదు. నువ్వు నాతో ఉంటే ఏ క్షయత ఉండదయ్యా అని ప్రభువుకి మనం చెప్పినప్పుడు ప్రభు మనతో ఉంటాడు. ఆయన ఆత్మ మనతో ఉన్నప్పుడు ఆ ఆత్మ మనల్ని నడిపించడం మాత్రమే కాకుండా సర్వసత్యములోకి ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది. నా ఈరోజు అంశం ఏంటంటే దేవుడు మనకు తోడుగా వస్తే మన జీవితంలో కలిగేటువంటి 3 ప్రయోజనాలు దేవుని వాక్యంలో చెప్పి మిమ్మల్ని ధైర్యపరచాలని ఆశపడుతున్నాను. దేవుడు మనకు తోడుగా ఉంటే జరిగేటువంటి కార్యాలు ఏంటంటే, దేవుడు మనకు తోడుగా వస్తే మనకు సఫలత కలుగుతుంది. చెప్పండి అందరూ కూడా, అందరూ అన్న సఫలత అనండి. సఫలత, ఫ్రూట్ఫుల్నెస్ ఆర్ సక్సెస్ఫుల్. దేవుడు మనకు తోడే ఉంటే మనం సక్సెస్ అవుతాం, మనం విజయాన్ని సాధిస్తాం, మన చేతి పని దీవించబడుతుంది, మన కష్టాజితం ఆశ్రయించబడుతుంది, మన జ్ఞానాన్ని దేవుడు అధికం చేస్తారు. దేవాదేవుడు మనతో ఉంటే మన జీవితాన్ని దేవుడు సాఫల్యం చేస్తాడు. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. ఈరోజున ఎలియాజరు జీవితాన్ని ముందు పెడతాను. ఒక్కసారి ఆదికాండం 24:40 చదవండి. ఆదికాండం 24:40. అప్పుడు నేను నా యజమానుతో ఆ స్త్రీ నాతో పాటు, దయచేసి 40 చదువుతున్నారా? చదవండి. ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థుల్లో నా తండ్రి ఇంటి నుండి నా కుమారుని భార్యను తీసుకుని వచ్చేదవు. ఎవని సన్నిధిలో నేను జీవించున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయను. ఇక్కడ అబ్రహాము ఎలియాజరు అనేటువంటి ఒక యాజకునికి, ఒక దాసునికి చెప్తున్న మాటలు. అబ్రహాము దీవించబడినటువంటి వాడు. అబ్రహాము ఆ కల్దీ దేశం నుంచి సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు. తన తండ్రి ఇంటిని, తన దేశాన్ని, భయంకరమైనటువంటి మూఢాచారాలని, విగ్రహారాధన విడిచిపెట్టి దేవుడు చూపిన దేశానికి, ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుడు అబ్రహామును దీవించాడు. ఒంటరిగా వచ్చాడు కానీ అబ్రహాం బహుగా దీవించబడ్డాడు. దాసదాసీలతో దీవించబడ్డాడు. ఇంక మాట చెప్పాలంటే జంతువులతోనూ, పశువులతోనూ దేవాదేవుడు ఆ టైంలో మరి ఆ ధనవంతులకు ఉండేటువంటివి ఏంటి? ఈ టైంలో అయితే కార్లు, బంగ్లాలు, డబ్బు. మరి ఆ టైంలో ఆ కార్లు, బంగ్లాలు లేవు. ఆ కార్లకి ఏంటి? వాహనాలకు ఏముండేవి? ఒంటెలు, గాడిదలు. ఇంకా చెప్పాలంటే పశు సంపదే ఆ టైంలో ఆస్తి. కాబట్టి అన్ని విషయాల్లో అబ్రహాము దీవించబడ్డాడు. కారణం ఏంటి తెలుసా? అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఆశ్రయించబడ్డాడు. ఆశ్రయించబడిన తర్వాత దేవుడు వాగ్దానం చేశాడు, నీకు ఒక కుమారుని దయచేస్తానని. ఆ కుమారుని ద్వారా జనాంగాలు దీవించబడతాయి, నువ్వు అనేక మందికి ఆశీర్వాద కారకుడిగా ఉంటావని దేవుడు వాగ్దానం చేస్తే, దేవుడు వాగ్దానం చేసిన రీతిలోనే 100 ఏళ్ల ప్రాయంలో దేవాదేవుడు అబ్రహాముకి ఏమిచ్చాడు? వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనందరికీ తెలుసు, ఆ యొక్క ఇస్సాకు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు.
నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుని లేఖనాలు చెప్తున్నాయి కాబట్టి అతనికి సాటి అయిన సహాయాన్ని ఏర్పాటు చేయమని ఎలియాజరుకి చెప్పాడు. అయ్యా, ఈ దేశంలో కాదు, మా ప్రాంతాల్లో అయితే మాకు సంబంధించిన వారు ఉంటారు, మా బంధువులు, మా రక్త సంబంధికులు. ఇంకో మాటలు చెప్పాలంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మాయిలు భయభక్తులు కలిగి ఉంటారు కాబట్టి అన్ని దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు విచ్చలవిడిగా జీవిస్తారని చెప్పి ఎలియాజరును పంపించాడు. పంపించిన తర్వాత పంపించే ముందు చెప్తున్న మాటలు, నా దేవుడు అంటే యెహోవా దేవుడు నీ ప్రయాణంలో నీకు తోడుగా ఉండటానికి దూతను పంపించి నీ యొక్క ప్రయాణాన్ని సఫలం చేసేటువంటి వాడు అని మాట్లాడుతున్నాడు. అవును, ఈరోజు మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు మన దేవుడు మన కార్యాలను సఫలం చేసేటువంటి వాడు, మన ప్రయాణాన్ని సఫలం చేసేటువంటి వాడు, నీ కష్టాజితాన్ని దేవుడు దీవించేటువంటి వాడు. ఎప్పుడైతే ఎలియాజరు ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాడో, దేవుని ఆత్మనింపుదలతో వెళ్ళాడో, దేవుని సన్నిధి అతనికి తోడుగా ఉండి నడిపించబడినప్పుడు, ఎలియాజరు వెళ్ళినప్పుడు సక్సెస్ఫుల్గా ఆ యొక్క మిషన్ని వాళ్ళు కంప్లీట్ చేయగలిగారు. సక్సెస్ఫుల్గా ఆ వ్యక్తి ఇస్సాకు కొరకు ఒక శ్రేష్టమైనటువంటి అమ్మాయిని రెబెకాని తీసుకురాగలిగాడు. బెతూయేలు కుమార్తె అయినటువంటి రెబెకా చక్కనిది, ఆమె కష్టపడి పనిచేసే తత్వం కలిగినటువంటిది. మూడోదిగా ఆతిథ్యమిచ్చేటువంటి కుమార్తె అని మనం దేవుని లేఖనాలు 24వ అధ్యాయం చదువుతాం. నా ప్రియత వచ్చినాక మా బైబిల్ గ్రంథము ఒక స్త్రీని చక్కనిది, సౌందర్యవంతురాలు అన్నది అంటే బైబిల్ గ్రంథము ఆధ్యాత్మిక సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, మనుషులందరూ పై రూపాన్ని చూస్తారు, మనుషులందరూ కూడా పై రూపాన్ని లక్ష్య పెడతారు. కానీ మన దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టడు. మన దేవుడు ఎప్పుడు ఆంతరంగిక సౌందర్యాన్ని చూస్తాడు. మన దేవుడు ఎప్పుడు కూడా పై రూపాన్ని లక్ష్య పెట్టి ఆయన కార్యాలు చేసేటువంటి వాడు కాదు. ఆంతరంగిక స్వభావాన్ని, ఆంతరంగిక సౌందర్యాన్ని చూస్తాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సమూయేలు వాస్తవానికి ఒక రాజును అభిషేకించడానికి జెస్సీ దగ్గరికి వెళ్తున్నాడు. యెషయి అనేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుని ఆత్మ సమూయేలుతో మాట్లాడుతుంది. జెస్సీకి అంటే యెషయికి 8 మంది కుమారులు ఉన్నారు, అందులో ఒకరిని రాజుగా నువ్వు అభిషేకించన్నప్పుడు తైలపు కొమ్ము తీసుకున్నాడు. అభిషేకించేటువంటి వాడు కాబట్టి, ప్రవక్త కాబట్టి తైలపు కొమ్ము తీసుకుని బయలుదేరి యెషయిని కలిశాడు. మీ 8 మంది కుమారులను తీసుకురా అయ్యా, ఒక వ్యక్తిని దేవుడు రాజుగా అభిషేకించమని చెప్పాడు అన్నప్పుడు మనకు తెలుసు ఆ సందర్భం. యెషయి కుమారుల్లో షమ్మా, అబీనాదాబ్ ఇలాంటి గొప్ప గొప్ప వీరులు ఉన్నారు. వాళ్ళు వచ్చి నిలబడితే దేవుని ఆత్మ సమూయేలుని ఏ రీతిలో కూడా ప్రేరేపించట్లేదు. వీళ్ళని ఎంపిక చేసుకున్నటువంటి రాజుని దేవుని ఆత్మ చెప్పలేదు. కానీ పొట్టివాడు, మాటలో చెప్పాలి చిన్నవాడు, ఏదైనా ఆధిక్యత లేనటువంటి వాడు, గొర్రెల కాపరు వచ్చి నిలబడితే నేను కోరుకున్న వ్యక్తి ఇతనే, నేను ఏర్పాటు చేయాలనుకున్న వ్యక్తిని ఇతనే, నువ్వు అభిషేకించాల్సిన వ్యక్తి ఇతనే అని దావీదుని దేవుడు ఏం చేశాడు అంటే మనకు అర్థమవుతుంది. అబీనాదాబు, షమ్మా, ఎలియాబు వీళ్ళందరూ కూడా వాస్తవానికి 7 అడుగులు ఎత్తరులు. వాళ్ళందరూ కూడా మంచి మ్యాచో పర్సనాలిటీస్ అనమాట, మంచి బ్రాడ్ షోల్డర్స్, 6 ప్యాక్ బాడీస్. వాళ్ళు వాస్తవానికి యుద్ధంలో పనిచేస్తున్నారు కాబట్టి వారిని రాజుగా ఎంపిక చేయలేదు దేవుడు. కానీ దేవుడికి హృదయానుసారుడు అనేటువంటి దావీదును మాత్రమే దేవుడు ఎంపిక చేశాడు. సీ మై ద పీపుల్, వాట్ యూ హ్యావ్ టు నో, దేవుడు పై రూపాన్ని లక్ష్యం చేయడు. దేవుడు ఆంతరంగిక సౌందర్యాన్ని, ఇంటర్నల్ బ్యూటీని చూస్తాడు. అందరు బట్టి ప్రియ చెల్లెములారా, మీరందరూ కూడా బాహ్య సౌందర్యం కంటే ఆత్మీయ సౌందర్యాన్ని పెంచుకోవడానికి ఎక్కువ ప్రయాసపడండి. మీరు బాహ్య సౌందర్యాన్ని పెంచుకోవడానికి కోసం చాలా ప్రయాసపడుతున్నారు నాకు తెలుసు. అంతకంటే ఎక్కువ టైం దేనికి ఉపయోగించాలి? ఆత్మీయ సౌందర్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజున మనం ఉంటుంది ఫ్యాషన్ వరల్డ్ కదా, బ్యూటీ ప్రపంచంలో ఉన్నాం. ఈరోజున ఫ్యాషన్ వరల్డ్లో ఉన్నాం. ఒకవేళ మనం ఫ్యాషన్ ఫాలో అవ్వకపోతే అవుట్డేటెడ్ అనుకుంటారని మనం చాలా ప్రజెంట్ ట్రెండ్స్, ఫ్యాషన్స్ ఫాలో అవుతుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా సరే నీ ఆధ్యాత్మిక అందం స్థిరమైనటువంటిది. ఈ బాహ్య సౌందర్యం ఏనాటికైనా ఏమవుతుంది? వాడిపోతుంది. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. లాస్ట్ వీక్లో కోమలి అనేటువంటి అమ్మాయి, వైజాగ్ ప్రాంతానికి సంబంధించిన అమ్మాయి, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అనేటువంటి మాట తెలియదు ఆ అమ్మాయికి. అందంగా ఉన్నానని చెప్పి సినిమాల్లోకి వెళ్ళి సినిమాల్లోకి రాణించాలనుకుంది. ఆమె అంబిషన్ ఏంటంటే సినిమా హీరోయిన్ అయిపోవాలని చెప్పి తల్లిదండ్రులు విడిచిపెట్టి, ఒక రకంగా చెప్పాలంటే కెరీర్ని ప్రక్కన పెట్టి, చదువును ప్రక్కన పెట్టి హైదరాబాద్ వెళ్ళి మోసగించబడితే మనం సూసైడ్ చేసుకుని చచ్చిపోతే, సో దట్ న్యూస్ హ్యాస్ బికమ్ వైరల్. ఆ న్యూస్ వైరల్ అయిపోయింది. సినిమాల్లోకి వెళ్ళాలని ఒక అమ్మాయి వైజాగ్ నుంచి హైదరాబాద్కి వెళ్ళింది, మోసగించబడింది, శాంతి లేక, సమాధానం లేక తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. కోమలి అనేటువంటి యూట్యూబర్. ఎందుకు మాట చెప్పాను తెలుసా? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, కానీ యెహోవా భక్తుల స్త్రీ కొనియాడబడును. కాబట్టి అందం కోసం పరుగులు తీయొద్దు, అందంగా కనిపించబడటం కొరకు పరుగులు తీయొద్దు. దేవుడు నీకు ఇచ్చినటువంటి మంచి శరీరాన్ని బట్టి,
దేవుడు నీకు ఇచ్చిన రూపాన్ని బట్టి దేవుని స్తుతించు. శుభ్రంగా ఉండటం తప్పులేదు, కానీ లేనిపోయినటువంటి ఫ్యాషన్స్కి వెళ్ళి నీ జీవితాన్ని నువ్వేం చేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు. దేవుని కృపలో వర్ధిల్లండి. యవనస్తులారా, దేవుడు మీకు ఇచ్చిన రూపాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని కృపలో వర్ధిల్లండి. యెహోవాయందు భక్తులు కలిగి జీవించండి. ఉన్నతమైనటువంటి కృప చేత, ఆశీర్వాదం చేత దేవుడు నింపుతాడు. ఎట్టకేలకు వారు సాఫల్యం పొందారు. ఎలియాజరు ఏం పొందాడు? సాఫల్యత పొందాడు. కారణం ఏంటి తెలుసా? ఎలియాజరుతో పాటు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుని తోడుంది. దేవుడు మీకు సాఫల్యతను అనుగ్రహిస్తాడు. దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదంతో మిమ్మల్ని నింపుతాడు. మీ కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. మీ చదువుని దేవుడు దీవిస్తాడు. మిమ్మల్ని అనాథలుగా దేవుడు విడిచిపెట్టాడు. మిమ్మల్ని ప్రాస్పర్ చేస్తాడు. అబ్రహాముని దేవుడు దీవించలేదా? దావీదుని దేవుడు దీవించలేదా? యోబుని ఆస్తికర్తగా చేయలేదా? కొర్నేలిని దేవుడు ఆస్తికర్తగా చేయలేదా? అంటే చూడండి, బైబిల్ గ్రంథం ధనవంతులుగా ఉండటానికి వ్యతిరేకం కాదు. మై డియర్ పీపుల్, జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ. దేవుడు ధనవంతులను ద్వేషిస్తాడని బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. అలా ద్వేషించేటువంటి రీతిలో అయితే అబ్రహాముని ద్వేషించాలి, యోసేపుని ద్వేషించాలి. అతను మోషే కూడా గొప్ప ధనవంతుడే, యోబు గొప్ప ధనవంతుడే, ఇంకా ప్రవక్తలైనటువంటి వారు చాలామంది ధనవంతులు ఉన్నారు, ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. దేవుడు వాస్తవానికి దీనుల్ని ఆయన లక్ష్య పెడతాడు. ఒకవేళ ధనం ఉంటే దాన్ని బట్టి గర్వించొద్దు అన్నాడు. నా ప్రియత వచ్చిన ఉదయకాలం మీరు గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మనకు సాఫల్యతనిస్తాడు, ఆశీర్వదిస్తాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చునని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇస్సాకు గెరాల్లో ఉన్నప్పుడు 100 ఫలం పొందాడట. పంట వేశాడట. ఎన్నంతల ఫలం పొందాడట చెప్పండి? తనకు 100 ఫలం. దేవుని లేఖనాల్లో 30 60 100. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు కొంతమందికి 30 ప్రతిఫలం ఇస్తాడు, 60 ప్రతిఫలం ఇస్తాడు, కొంతమందికి 100% 100 ప్రతిఫలం. అంటే నీ యొక్క విత్తనాన్ని బట్టి, నువ్వు దేవుని ప్రేమించే విధానాన్ని బట్టి ఆ పర్సంటేజ్ అనేది ఆధారపడుతుంది. నా ప్రియ దేవుడు విషయాన్ని గమనించాలి. దేవుడు ఒకవేళ నీకు హౌస్ లేకపోతే ఆ హౌస్ని దయచేసేటువంటి దేవుడు ఆయన. ఉద్యోగం లేకపోతే ఉద్యోగాన్ని ఇచ్చేటువంటి వాడు. గర్భఫలం లేకపోతే దేవుడు పిల్లలను అనుగ్రహించేటువంటి వాడు. నీ బ్యారనెస్ నుంచి దేవుడు గొప్ప కార్యం జరిగించేటువంటి వాడు. ఇంకో మాటలు చెప్పాలంటే, నీకు ఏదైతే కొరత ఉందో ఆ కొరతను దేవుడు తీరుస్తాడు. ఏదైతే కోరుకుందో దేవుడు ఆ కోరికను తీరుస్తాడు. నీ మనోభిష్టాన్ని దేవుడు సఫలం చేస్తాడు. నీ యత్నాలను దేవుడు సఫలం చేస్తాడు. నో డౌట్.